నమస్కారం. నెక్స్ట్ జీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర 2025 కార్యక్రమం సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం విశాఖపట్నం వేదికగా నిర్వహించిన ఈ బృహత్తర యోగా ప్రదర్శన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించింది. ఈ అపూర్వ కార్యక్రమంలో 3 లక్షలకు పైగా ప్రజలు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు. విశాఖ నగరంలోని సుందరమైన రామకృష్ణ బీచ్ నుంచి భీమిలి వరకు విస్తరించిన సుదీర్ఘ మార్గంలో లక్షలాది మంది ప్రజలు ఏకకాలంలో వివిధ యోగాసనాలు వేశారు. క్రమశిక్షణతో సమన్వయంతో సాగిన ఈ యోగా ప్రదర్శన చూపురుల్ని అబ్బురపరిచింది. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు ఒకే చోట ఒకే సమయంలో యోగా చేయడం ద్వారా గతంలో గుజరాత్ లోని సూరత్ లో నమోదైన రికార్డును యోగాంధ్ర 2025 అధిగమించడం విశేషం. ఈ భారీ జన సమీకరణతో గతంలో సూరత్ లో 1,47,952 మందితో నెలకొల్పిన యోగా రికార్డును విశాఖ అధిగమించింది. सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु మానవ సమాజానికి యోగా శాంతి మార్గాన్ని చూపుతుందని దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విశాఖలోని ఆర్కే బీచ్ లో 3 లక్షల మందికి పైగా ప్రజలతో కలిసి ప్రధాని మోదీ కామన్ యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడారు. ఆనందం, శాంతిని పెంపొందించడంలో యోగా ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. ఘర్షణల నుంచి సహకారానికి, ఉద్రిక్తతల నుంచి పరిష్కారానికి యోగా చక్కటి మార్గమని చెప్పారు. అలాగనే దురదృష్టవశాత్తు నేడు ప్రపంచం మొత్తం ఉద్రిక్తత, అశాంతితో సతమతమవుతుందని, అనేక ప్రాంతాల్లో అస్థిరత పెరుగుతుందని, ఇలాంటి సమయంలో మానవాళి శ్వాస తీసుకోవటానికి, సమతుల్యం చేసుకోవటానికి, తిరిగి సంపూర్ణంగా మారటానికి అవసరమైన విరామ బటన్ యోగా అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. तो बहुत कुछ याद आता है वो दिन जब संयुक्त राष्ट्र में भारत ने प्रस्ताव रखा कि 21 जून को अंतर्राष्ट्रीय योग दिवस के रूप में मान्यता मिले और तब कम से कम समय में दुनिया के 175 देश हमारे इस प्रस्ताव के साथ खड़े हुए। आज की दुनिया में ऐसी एकजुटता, ऐसा समर्थन सामान्य घटना नहीं है। ये सिर्फ एक प्रस्ताव का समर्थन भर नहीं था, ये मानवता के भले के लिए दुनिया का सामूहिक प्रयास था। आज 11 साल बाद हम देख रहे हैं कि योग दुनिया भर में करोड़ों लोगों की जीवन शैली का हिस्सा बन चुका है। मुझे गर्व होता है जब मैं देखता हूं कि हमारे दिव्यांग साथी ब्रेल में योग शास्त्र पढ़ते हैं, वैज्ञानिक अंतरिक्ष में योग करते हैं, गांव-गांव में युवा साथी योग
ओलंपियाड में भाग लेते हैं। योग सभी का है और सभी के लिए है। योग इज फॉर एवरीवन, बियॉन्ड बाउंड्रीज, बियॉन्ड बैकग्राउंड, बियॉन्ड एज और एबिलिटी। आज मुझे इस बात की खुशी है कि हम सभी विशाखापट्टनम में हैं। ये शहर प्रकृति और प्रगति दोनों की संगम स्थली है। यहाँ के लोगों ने इतना अच्छा आयोजन किया है। मैं चंद्रबाबू नायडू गारू और पवन कल्याण गारू को बधाई देता हूँ। आपके नेतृत्व में आंध्र प्रदेश ने योगांध्रा अभियान का एक शानदार इनिशिएटिव लिया। मैं विशेष तौर पर नारा लोकेश गारू के प्रयासों की भी विशेष प्रशंसा करना चाहता हूँ। योग का सोशल सेलिब्रेशन कैसे होना चाहिए, समाज के हर वर्ग को कैसे जोड़ना चाहिए, ये उन्होंने बीते 1-1.5 महीने के इस योगांध्र अभियान में करके दिखाया। और इसके लिए भाई लोकेश अनेक अनेक बधाई के पात्र है। और मैं तो देशवासियों को भी कहूंगा कि ऐसे अवसरों को किस प्रकार से सामाजिक स्तर पर गहराई से ले जाया जा सकता है, भाई लोकेश ने जो काम किया है उसको एक नमूने के रूप में देखना चाहिए। యోగా చేయడం వలన శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. యోగా ద్వారా ఒత్తిడి తగ్గి నిరోధక శక్తి పెరుగుతుందని తెలియజేశారు. విశాఖపట్నంలో శనివారం జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ఆయన ప్రసంగించారు. కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ గవర్నర్, కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. యోగాను భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దక్కుతుందని కితాబిచ్చారు. ఐక్యరాజ్య సమితి ద్వారా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రారంభించి యోగాను ప్రపంచ ఆరోగ్య ఉద్యమంగా మార్చారని కొనియాడారు. నేడు 175కు పైగా దేశాల్లో 12 లక్షల ప్రదేశాల్లో 10 కోట్లకు పైగా ప్రజలు యోగా దినోత్సవంలో పాల్గొంటున్నారని తెలిపారు. జాతీయత, ప్రాంతం, మతం, భాషలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ యోగాను స్వీకరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. Today, inspired by his vision, we organized a month-long Yogandhra campaign by training more than 1.44 lakh yoga trainers, registering over 2.17 crore participants in 1.4 lakh locations, 3 lakh plus participants in single location, that is beautiful city of Visakhapatnam, from here 28 kilometers up to Bhogapuram, and issuing 1.7 crore certificates. We are proud to announce yesterday around 22,122 tribal students have achieved Guinness record for most people performing Surya Namaskar simultaneously. We congratulate them. Global competition has started in various aspects of yoga. I am happy to note that in September, Yoga Super League is beginning. I request Honorable Prime Minister to use his good offices to include yoga in regular Asian Games, Commonwealth Games, and ultimately Olympic Games. You are all aware, any history has to be created, only Narendra Modi ji, and also any record can be break, that is possible only for Narendra Modi ji. That is where I am requesting him. As a result of Honorable Prime Minister's vision and promotion of yoga for the last 10 years, yoga has now achieved a mass momentum. We must make sure that yoga should be a part of our lives. Therefore, I am appealing to the people to take 1 hour daily for yourself to do yoga. యోగా అనేది భారతీయులకు దక్కిన అమూల్యమైన గౌరవమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు.
విశాఖపట్నంలో శనివారం జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ఆయన ప్రసంగించారు. సూర్య భగవానునికి యోగా విద్యను అందించిన ఆది యోగి పరమశివునికి యోగా శాస్త్ర రూపంలో మనకందించిన పతాంజలి మహర్షికి వందనాలు తెలుపుతూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. భారతీయ సనాతన ధర్మం యొక్క విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాప్తం చేసిన దార్శనికులు ప్రధాని నరేంద్ర మోదీ అని పవన్ కళ్యాణ్ తెలిపారు. యోగా సాధకులు ఎంతటి దృఢ చిత్తాన్ని కలిగి ఉంటారో, ఒత్తిడిని జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారో చెప్పడానికి ప్రధాని మోదీయే నిలువెత్తు ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం యావత్ భారత ప్రజలకు, భారతీయులందరికీ దక్కిన గౌరవంగా ఆయన అభివర్ణించారు. బ్రహ్మస్వరూపం మధ్యాహ్నేతు మహేశ్వరః సాయంకాలేతు స్వయం విష్ణు త్రయామూర్తి దివాకర. ముందుగా సూర్య భగవానునికి నమస్సమాంజలు తెలియజేస్తూ, యోగ విద్యను అందించిన ఆదియోగి పరమశివునికి, ఆ మహాయోగ విద్యని మనకి పతంజలి మహర్షి యోగశాస్త్ర రూపంలో అందించారు. వారిరువురి పాదపద్మములకు నమస్కారాలు. మన యోగ విశిష్టతను, గొప్పదనాన్ని ఋగ్వేదంలో ఉన్న మహానుభావులు తెలియజేస్తే, దానిని ప్రపంచవ్యాపితం చేసిన దార్శనికులు మాత్రం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. భారతీయ సనాతన ధర్మం తాలూకు విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం. యోగా సాధకులు ఎంతటి దృఢచిత్తాన్ని కలిగి ఉంటారు, ఒత్తిడి జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారన్న దానికి కూడా మన గౌరవ ప్రధాని శ్రీ మోదీజీ గారు నిలువెత్తు ఉదాహరణ. ప్రపంచ యోగా దినోత్సవం యావత్ భారతవానికి, భారతీయులకి దక్కిన గౌరవం. సరిగ్గా ఒక 2014లో అప్పటి ఐక్యరాజ్య సమితిలో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టినప్పుడు దాదాపు 177 దేశాలు ఈ రెజల్యూషన్కి మద్దతు పలికినాయి. ఇంతమంది మద్దతుని కూడగట్టగలిగి ఈ రోజున మనకి 2015 నుంచి యోగా దినోత్సవం ప్రారంభమైంది. ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి మోదీజీ గారి పిలుపు మేరకు మనం మొదట విశాఖ 11వ యోగా దినోత్సవ సంబరాలకు వేదిక అయింది. శ్రీ మోదీజీ గారి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషితో ప్రపంచ రికార్డుకు వేదికగా నిలిచింది. విశ్వనరులు మోదీజీ గారి పిలుపు మేరకు యోగా ఒక వన్ ఎర్త్ వన్ హెల్త్, ఈ ఆరోగ్యం థీమ్ ని ఈ వేదిక నుంచి ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఆసీనులైన మీ అందరికీ, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు, నమస్కారాలు. అలాగే గౌరవనీయులైన గవర్నర్ గారి శ్రీ అబ్దుల్ నజీర్ జీ గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్ర. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. కోట్లాది మంది ప్రజలు యోగా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా వైసీపీ అధినేత జగన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ ప్రశాంతతను పెంపొందించడానికి యోగా ఎంతగానో సహాయపడుతుందని చెప్పారు. యోగా మన శరీరం, ఆత్మ రెండింటిపై పనిచేస్తుందని తెలిపారు. అలాంటి యోగాను మన జీవితంలో ఒక భాగంగా చేసుకుందామని పిలుపునిచ్చారు. యోగాంధ్ర 2025 కార్యక్రమానికి విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో 25,000 మంది గిరిజన విద్యార్థులతో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సాధనలో భాగంగా ఇవాళ ఏయూ మైదానంలో 25,000 మంది గిరిజన విద్యార్థులతో 108 నిమిషాల పాటు 108 సూర్య నమస్కారాలు చేయించారు. గిన్నెస్ రికార్డు సృష్టించేలాగా 108 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు చేసిన 25,000 మంది విద్యార్థుల్ని మంత్రి లోకేష్ అభినందించారు. सर्वे भवन्तु सुखिनः
सर्वे सन्तु ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమంపై వైసీపీ అధినేత జగన్ విమర్శలు చేయడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. యోగాంధ్రకు ప్రజాధనం వృధా అంటూ జగన్ చేసిన విమర్శలపై చంద్రబాబు స్పందించారు. ఇలాంటి సందర్భాల్లో కొందరి గురించి మాట్లాడటం అనవసరం. రిషికొండ ప్యాలెస్ కు 100 కోట్లు ఖర్చు చేసిన వాళ్లు విమర్శిస్తున్నారు. రాష్ట్రాన్ని కలుషితం చేద్దామనుకునే చర్యలను ఉపేక్షించాను. ఇలాంటి భూతాన్ని నియంత్రించడంపై ప్రజల్ని చైతన్యపరుస్తాం. యోగాంధ్రకు కేంద్రం 75 కోట్లు ఖర్చు చేసింది అని చంద్రబాబు తెలిపారు. ఇంకా వీళ్ళు మానసిక స్థితికి మారలా, వాళ్ళకుండే మెంటాలిటీ. అందుకే నేను పదే చెప్తున్నా, మర్యాదకు చెప్తా, ఒకసారి చెప్తా, రెండోసారి చెప్తా, కొట్టేటప్పుడు మాత్రం గింగు తిరిగేటి కొడతాం. మళ్ళీ జీవితంలో మళ్ళీ రాకూడదు, బయట రాకూడదు. అవి కూడా జరిగి చూస్తాం. నా ఒకటే ప్రజాహితం, పబ్లిక్ సేఫ్టీ, నో కాంప్రమైజ్, కమ్ వాట్ మే. నేను ఎందుకు నేను పోరాడానే తీవ్రవాదులపైన ఎందుకు పోరాడాను? నువ్వు కుర్రాడివి, నీకు అప్పటికి తెలియదు. ఎందుకు పోరాడిన నేను? నాకేం వ్యక్తిగత విరోధమా? నా ప్రాణానికే ముప్పు తెచ్చుకున్నాను కదా. ఎందుకు? సిద్ధాంతపరంగా, పబ్లిక్ సేఫ్టీ కోసం. ఎందుకు ముఠా నాయకులపైన పోరాడాను? ముఠాలు అడిచేశాను కదా. ఇప్పుడు ఏమైనా ఉన్నాయా రాయలసీమలో ముఠాలు? సోఫిస్టికేటెడ్ ముఠాలు వచ్చాయి, సెటిల్మెంట్ ముఠాలు, అది వేరే విషయం. అదే మరి కమ్యూనల్ వైలెన్స్ పైన పోరాడాను. రౌడీలు అనేవాళ్ళు లేకుండా చేశామా? రాష్ట్ర బహిష్కరణ చేశా రౌడీల్ని. ఇది ఇప్పుడు చేయడం కాదు, 30 ఏళ్ల ముందు చేశాం. మళ్ళీ అది ఆ పరిస్థితి వస్తుంది. నేను మర్యాద చెప్తున్నా, బీ ఇన్ లిమిట్స్, యూ డూ యువర్ డ్యూటీ, ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. విశాఖలో యోగాంధ్ర నిర్వహణపై మంత్రి నారా లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రుల కోరికల్ని ప్రధాని నెరవేరుస్తున్నారని, ఆయనకు గిన్నిస్ రికార్డు కానుక ఇవ్వాలని యోగాంధ్ర నిర్వహించినట్లు తెలిపారు. ఆశించిన దానికంటే ఎక్కువ మంది యోగాంధ్రకు వచ్చారు. ప్రజల్లో వచ్చిన చైతన్యం వల్లనే యోగాంధ్ర విజయవంతమైంది. ప్రధాని పిలుపు మేరకు ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఏర్పాట్లన్నీ పగడ్బందీగా చేయడం వల్లనే ఈ కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. ప్రధాని వ్యాఖ్యలు నాపై మరింత బాధ్యతను పెంచాయి. యోగాంధ్ర కార్యక్రమం ఆంధ్రుల విజయం అని లోకేష్ పేర్కొన్నారు. గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో శనివారం ఉదయం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమం ఉల్లాసంగా ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. కార్యక్రమంలో గుంటూరు నగర మేయర్ కోవెలముడి రవీంద్ర, పశ్చిమ తూర్పు ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మహమ్మద్ నజీర్, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ పాల్గొన్నారు. యోగా గురువు పతాంజలి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జ్యోతి వెలిగించి యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో జరుగుతున్న యోగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు యోగా విశిష్టత, దైనందిన జీవితంలో యోగా ప్రాముఖ్యత సంబంధిత అంశాలపై చేసిన ప్రసంగాల ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించి వివిధ రకాల యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులతో కలిసి మాట్లాడారు. యోగా వలన కలిగే ప్రయోజనాలను వివరించారు. సామాన్య స్థితిలో రండి, విశ్రామం చేయండి. शोल्डर కిందకి తీసుకోరండి. एक और बार इसका अभ्यास करेंगे. मरोकसारी श्वास छोड़ते हुए हाथों के नीचे श्वास వదలతూ చేతులను సామాన్య స్థితిలో తీసుకోరండి, విశ్రామం చేయండి. వృత్తాకార घुमाएंगे. ఎల్బోస్ మెల్లగా వృత్తాకారం తిప్పండి. నిదానంగా. ముందుగా అందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు.
మన జిల్లాలో ఇవాళ యోగాంధ్ర కార్యక్రమం అనేది మనం దాదాపు 4800 లొకేషన్స్లో ఇవాళ చేయడం జరిగింది. మన అందరికీ కూడా తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మనం గత నెల నుంచి మనం ఈ యోగాంధ్ర కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నాము. సో మన జిల్లాలో గురూస్ని కానీ మాస్టర్ ట్రైనర్స్ని కానీ దాదాపు 5000 మంది సెక్రటేరియట్ స్థాయి ట్రైనర్స్ని తయారు చేసి తద్వారా దాదాపు 8 లక్షల మందికి మనం యోగా అనేది ట్రైనింగ్ అనేది చేస్తున్నాము, 3-day ట్రైనింగ్. అండ్ దీంట్లో కూడా చూసినట్లయితే మన జిల్లాలో స్పెసిఫిక్గా మనకి ట్రైనింగ్ చేసిన వాళ్ళకి సర్టిఫికెట్, ఎక్సలెన్స్ సర్టిఫికెట్ను, పార్టిసిపేషన్ సర్టిఫికెట్ కూడా అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ మనం థీమాటిక్ ఈవెంట్స్ కింద 4 టూరిస్ట్ లొకేషన్స్లో ఈవెంట్స్ చేయడం జరిగింది. ఇంజనీరింగ్ స్టూడెంట్స్తో ఈవెంట్స్ చేయడం జరిగింది. తర్వాత మనం విలేజ్ లెవెల్ నుంచి, డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి ప్లస్ మన వాళ్ళు స్టేట్ కాంపిటీషన్స్లో కూడా పాల్గొన్నారు. ఇదంతా కూడా మనం చేసింది యోగా మీద ఒక అవేర్నెస్ తీసుకొని రావాలనే ఉద్దేశంతో. యోగా అనేది ఇండియాస్ గిఫ్ట్ టు ద వరల్డ్. సో ఇది అందరూ కూడా మనం కూడా దీన్ని ఇంటర్నలైజ్ చేసుకుంటూ మన హెల్త్ అండ్ వెల్బీయింగ్ కోసం ప్రయారిటైజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశాం. అందరికీ ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు ఈ 1 month గవర్నమెంట్ ఇట్లా ఈ సిస్టంలో మనం ఇది ముందుకు నడిపించాము. బట్ మీరు కూడా అందరూ కూడా స్వయంగా ఇదొక ప్రాక్టీస్ని ఇంటర్నలైజ్ చేసుకుంటూ ఈరోజు ముందుకు తీసుకెళ్తారని, ఈరోజు అది ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకొని అందరూ కూడా ఈ ప్రాక్టీస్ కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓకే, రైట్. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతదేశ వ్యాప్తంగా ఈరోజు యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటూ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో యోగాంధ్రప్రదేశ్ పేరుతో గౌరవ ముఖ్యమంత్రి గారు సామాన్యులకు సైతం యోగా యొక్క విశిష్టతను, ప్రాముఖ్యతను తెలియజేసేటువంటి విధంగా కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఏజ్ లిమిట్ లేకుండా చిన్నవాళ్ల దగ్గర నుండి అంగవైకల్యం ఉన్నటువంటి వారు కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి పరిస్థితులు. మారుతున్నటువంటి ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరు కూడా యాంత్రీకరణ పేరుతో శ్రమ శక్తి లేకుండా తమ సమయాన్ని వృధా చేసుకునేటువంటి పరిస్థితిలో యోగా ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం. భారతదేశం ప్రపంచానికి పరిచయం చేసినటువంటి ఈ యోగాని అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చేటువంటి విధంగా 2 కోట్ల మంది ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో 5 లక్షల మంది, అలాగే 2 కోట్ల మంది విజువల్గా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి పరిస్థితులు ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా నారా లోకేష్ గారు ఎంతో ఆలోచనతో, మేధాశక్తితో ప్రపంచంలో యోగాను పరిచయం చేసేటువంటి కార్యక్రమంతో పాటు సామాన్యులకు కూడా యోగా సంకల్పాన్ని అందించేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోవడం, గుంటూరు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ అధికార యంత్రాంగం, ముఖ్యంగా కలెక్టర్ గారు, అలాగే నాయకులందరూ కూడా దీనికి తోడై ముందుకెళ్ళడం చాలా సంతోషం. తప్పకుండా సామాన్యుల దగ్గర నుండి మధ్యతరగతి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఏజ్తో పని లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యోగాలో భాగస్వాములు కావాలి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం మీరందరూ కూడా ఒక మంచి సంకల్పంతో ఈ రోజు నుంచి యోగా ప్రాక్టీస్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 11వ ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈరోజు మొత్తం యావత్ ప్రపంచం అంతటా కూడా ఈ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం నిజంగా భారతదేశం యొక్క గొప్పతనం. ఈ భారతదేశం యొక్క సంపదని యావత్ ప్రపంచానికి మనము ఈరోజు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నము మోడీ గారు చేశారు. చాలా సంతోషకరమైన విషయం ఇది. అదే అంశాన్ని ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈరోజు వైజాగ్లో ఈ యొక్క యోగాంధ్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము. మానవ జీవితంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు అవలంబించుకోవాల్సింది యోగా. ఆ యోగాని కనుక ఇది ఒక ప్రక్రియగా ప్రతిదినం తన దినచర్యగా కనుక తీసుకోగలిగితే వారి జీవితం మొత్తం కూడా యోగంగా మారిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యోగాని వాళ్ళు అడాప్ట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు స్వచ్ఛాంధ్ర దివస్ కూడా మనం జరుపుకుంటా ఉన్నాము. 3వ శనివారాన్ని స్వచ్ఛ దివస్గా మనము జరుపుకోవడం చాలా సంతోషకరం. దీన్ని హరిత దినోత్సవంగా ఈరోజు ప్రకటించుకొని మనందరం కూడా స్వచ్ఛతకి అడుగులు వేయడం చాలా ఆనందకరం. ఎవరైనా కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండడమే లక్ష్యంగా ఈరోజు ప్రతి ఒక్క మనిషి బ్రతకాలి. లివ్ అండ్ లెట్ లివ్ అనే ఒక నినాదంతో మనం ఉండాలి. అదే అడాప్ట్ చేసుకుంది ఈరోజు కూటమి ప్రభుత్వం. హ్యాపీ అండ్ హెల్దీ అండ్ వెల్దీ
స్టేట్ని డెవలప్ చేసి ప్రజలకు అందిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి హామీ ఇవ్వడం జరిగింది. అదే సంకల్పంతో ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నాము. మరి మేము కూడా ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి సంవత్సరం పూర్తయినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. అదే స్ఫూర్తితో ముందుకు వెళ్తూ ఉన్నాము. స్వచ్ఛ భారత్ స్వచ్ఛ దివస్గా మేమందరం కూడా ముందుకెళ్తున్నాం. అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరిని కూడా ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ప్లాస్టిక్కి దూరంగా ఉందాము. జనరల్గా మనం ట్రావెల్ చేసేటప్పుడు ఏదైనా తినేసి కార్లో పెట్టుకొని ఒక క్యారీ బ్యాగ్లో క్యారీ చేసి దాన్ని డస్ట్బిన్లో వేసే ప్రయత్నం చేద్దాము. రన్నింగ్లో రోడ్ల మీద వేసేసే ఒక అలవాటుని మనము మానుకుందాము. అదేవిధంగా ప్లాస్టిక్ బాటిల్స్లో తాగేసి పక్కనే ఉన్న డ్రైనేజీల్లో వేస్తూ ఉన్నాము. అది కూడా మనము ఈ రోజు నుంచే అడాప్ట్ చేసుకొని మానాలని కోరుకుంటూ సర్వే జన సృజనో భవంతు సర్వే సృజనో. గుంటూరు బ్రాడీపేట 4వ లైన్లో శనివారం హ్యాపీ మొబైల్ స్టోర్ రీఓపెనింగ్ లో ప్రముఖ సినీ నటి ఐశ్వర్య, బుల్లిరాజు, సంస్థ సిఎండి కృష్ణ పవన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోట సంతోష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. హ్యాపీ మొబైల్స్ లో తిరుగులేని ఆఫర్స్, స్పెషల్ డిస్కౌంట్లు, ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ తో పాటుగా సెలెక్టెడ్ మొబైల్స్ కొనుగోలుపై విభిన్నమైన బహుమతులు సొంతం చేసుకునే సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు. హ్యాపీ మొబైల్స్ ఈ చక్కటి అవకాశాన్ని తమ కస్టమర్స్ కి 90+ లో అందిస్తూ తెలుగు రాష్ట్రాల్లో సంతోషాన్ని నింపిందని చెప్పారు. శాంసంగ్ మొబైల్ కొనుగోలుపై 12,999 రూపాయల విలువ గల 32 ఇంచెస్ టీవీ ఉచితం. వివో 5G మొబైల్ కొనుగోలుపై 13,999 రూపాయల విలువ గల 32 ఇంచెస్ టీవీ ఉచితం. రియల్మీ 13+ 56 మొబైల్ కొనుగోలుపై 10,999 రూపాయల విలువ గల 5 బహుమతులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా మొబైల్స్ పై స్పెషల్ డిస్కౌంట్స్ అందిస్తున్నామని వెల్లడించారు. హ్యాపీ మొబైల్స్ వ్యాపార రంగంతో పాటు సేవా రంగంలో కూడా ముందుందని వివరించారు. కాగా సినిమా రంగానికి సంబంధించి సినీ నటి ఐశ్వర్య, బుల్లిరాజు మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందించారు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడైతే ఒక స్టోర్ లాంచ్ చేసినప్పుడు మళ్ళీ ఇంకోసారి పిలిచినప్పుడు ఒక స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది. సో అలాగే హ్యాపీ మొబైల్తో మళ్ళీ సెకండ్ టైం అసోసియేట్ చేయడంలో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నేను మాత్రం కాదు, నాతో పాటు బుల్రాజు మేము ఇద్దరు ఓపెన్ చేసాం మన బాలయ్య గారు కాన్స్టిట్యూషన్ హిందూపూర్లో. అండ్ గుంటూరు ఈజ్ ఆల్సో వెరీ వెరీ స్పెషల్ బికాస్ మా అమ్మగారు ఊరు వచ్చి గుంటూరు. సో నేను చాలాసార్లు మా అమ్మగారి గురించి చాలా ఇంటర్వ్యూస్లో మాట్లాడతాను. సో ఇప్పుడు నేను ఐ టోల్డ్ లైక్ మా అమ్మగారి దగ్గర నేను గుంటూరే మా ఊరు అని చాలా ఎక్సైట్ అయింది. అండ్ ఇక్కడ హ్యాపీ మొబైల్స్ వాళ్ళు రీలాంచ్ చేసి ఒక ఫ్రెష్ ఒక షోరూమ్ లుక్ అండ్ చాలా ఆఫర్స్ ఉన్నాయి ఈ రీలాంచ్కి. వాళ్ళు చెప్పినట్టు ఒక 13,000కి ఒక మొబైల్ ఫోన్ కొంటే కూడా టెలివిజన్ ఫ్రీగా ఇస్తున్నారు. ఇంకా చాలా ఆఫర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. నాకు చాలా ఇష్టమైన ఒక విషయం ఉంది. పోయినసారి ఐ థింక్ ఐ మెన్షన్ అక్షయ పాత్ర, ఇఫ్ ఐఎమ్ రైట్. సో ఆ కస్టమర్ వాళ్ళు బర్త్డే డేట్ తీసుకుని ఏ కస్టమర్ అయితే వాళ్ళ దగ్గర ఏ వస్తువు కొంటే వాళ్ళకి వాళ్ళ బర్త్డే డేట్ తీసుకుని ఆ రోజు వచ్చి అన్నదానాలు అండ్ బ్లడ్ డొనేషన్స్ చేస్తారు. లాస్ట్ టైం నేను అది విని చాలా సర్ప్రైజింగ్ అండ్ చాలా హ్యాపీ అనిపించింది. ఒక ఊరికే ఒక కొట్టు పెట్టుకున్నాము మనం ఇది అమ్మాము ఒక ప్రోడక్ట్ అని లేకుండా ఒక ప్రజలకి ఒక సర్వీస్ లాగా కూడా చేసి అండ్ మేకింగ్ ద కస్టమర్ హ్యాపీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Coming all media team here. Very big congratulations to entire Happy team. So opening 90th store in Guntur right now. So we are here to launch 2 new products. One is definitely like Shashikiran said, Redmi Note 14. Champion gold color, new gold color we are going to launch today. Also we are launching today Redmi Pad 2, which comes with a very big screen. Also which comes with a big battery, big screen and big entertainment. So very congratulations to entire Happy and entire Xiaomi team. So thank you. Thanks for ఇక్కడ విచ్చేసిన ప్రెస్ సోదరులందరికీ స్వాగతం, సుస్వాగతం మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం హ్యాపీ మొబైల్స్ తరపు నుంచి. ఇవాళ మాకు చాలా గొప్ప రోజు అనమాట. ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ 5 స్టోర్స్ లాంచ్ చేయడం జరుగుతుంది. తెలంగాణలో మిర్యాలగూడ, ఆంధ్రప్రదేశ్లో పీలేరు, గుంతకల్లు, తాడేపల్లిగూడెం, మళ్ళీ ఇవాళ మనం ఇక్కడ ఉన్న గుంటూరులో. సో ఇవాళ ఈ గుంటూరు లాంచ్తో సహా మేము 90 స్టోర్స్కి రీచ్ అవుతున్నాం అన్నమాట. సో ఇవాళ ఈ గుంటూరు స్టోర్లో రీలాంచే కాకుండా మన ఎంఐ నోట్ 14 Pro అండ్ 14 Pro Plus రీలాంచ్ కూడా జరుగుతుంది, కొత్త షాంపెయిన్ గోల్డ్ కలర్. ఇవాళ ఈ గుంటూరు రీలాంచ్ సందర్భంగా బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయండి హ్యాపీ మొబైల్స్లో. ఒక టీవీ కొంటే ఒక టీవీ ఫ్రీ, ఒక మొబైల్ కొంటే మొబైల్ ఫ్రీ. అంటే
ఒక 13,000 మొబైల్ కొంటే కూడా ఒక టీవీ ఫ్రీ ఇచ్చినట్టు స్కీమ్స్ ఉన్నాయి. అలాగే టీవీ కొంటే సౌండ్ బార్ ఫ్రీ, అలాగే యాక్సెసరీ స్మార్ట్ వాచ్ ఒక 799 రూపాయలకి ఒక స్మార్ట్ వాచ్, ఇలాంటి బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయండి హ్యాపీ మొబైల్స్ గుంటూరు రీలాంచ్ సందర్భంగా. సో అందరూ విచ్చేసి ఈ హ్యాపీ మొబైల్స్ లాంచ్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ ఐ నౌ హ్యాండ్ ఓవర్ టు మిస్టర్ అన్వర్ ఫ్రమ్ ప్రముఖ పారిశ్రామికవేత్త తులసి రామచంద్ర ప్రభు, ఆయన కుమారుడు తులసి కృష్ణ చైతన్యుల జన్మదిన వేడుకలు శనివారం గుంటూరులో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, అభిమానుల సమక్షంలో తులసి రామచంద్ర ప్రభు బర్త్డే కేక్ ను కట్ చేసి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ వేడుకకు అరండలపేట యోగి భవన్ వేదికైంది. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, మాజీ మంత్రి డొక్క మాణిక్యవర ప్రసాద్, టీడీపీ సీనియర్ నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య, జీజేహెచ్ సూపరింటెండెంట్ ఎస్ఎస్వి రమణ, జనసేన పార్టీ కార్పొరేటర్ నిమ్మల వెంకట్రమణ తులసి రామచంద్ర ప్రభుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలు దిగ్విజయంగా మరెన్నో కొనసాగాలని ఆకాంక్షించారు. తాజాగా రామచంద్ర ప్రభు ఆధ్వర్యంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్మిస్తున్న ప్రత్యేక బ్లాక్ గురించి, అదేవిధంగా నర్సింగ్ విద్యార్థులకి నూతనంగా బస్సు ఇచ్చారని గుర్తు చేశారు. భవిష్యత్తులో తులసి గ్రూప్ సంస్థలు మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రపంచ యోగా దినోత్సవం ప్రపంచ మానవులకి అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేకమైన రోజు తులసి రామచంద్ర ప్రభు గారు, వారి అబ్బాయి కృష్ణ చైతన్య గారు జన్మదినాన్ని ఇక్కడ యోగి భవన్లో బంధువులు, స్నేహితులు, వారి కంపెనీలో ఉన్నటువంటి వారి ఎంప్లాయీస్ మొత్తం కూడా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నజీర్ గారు, డొక్కా మాణిక్య ప్రసాద్ గారు, అలాగే పద్మావతి గారు, మన లక్ష్మీ దుర్గా గారు, మన నిమ్మల వెంకటరమణ గారు, వీళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలపడానికి వచ్చారు. మామిడి రామారావు గారు అంతా కూడా జనసేన నుంచి, ఇటు బీజేపీ నుంచి, ఇటు తెలుగుదేశం నుంచి వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలిపారు. మరి ఆయన ఈ రోజున కొన్ని వందల మంది శుభాకాంక్షల కారణం పేద ప్రజలకి ఏదైతే అవసరమో అటు చదువు, ఇటు స్లమ్ ఏరియాలో మంచినీళ్ళు కానివ్వండి, ఎవరైతే జనరల్ హాస్పిటల్లో పేదలు ఉండటానికి సర్వీసులకి 10 కోట్ల రూపాయలు ఇవ్వటం, అలాగే మన ఎవరైతే మన ఇటు నర్సింగ్ ఉన్నారో వాళ్ళకి 33 లక్షల రూపాయలు పెట్టి బస్సును ఒకటి ఏర్పాటు చేయటం. నేను ఇవన్నీ 10 కోట్ల రూపాయలు పేదలకు ఉపయోగపడింది. కానీ బస్సు ఇచ్చేటప్పుడు బ్రహ్మసాని గారు, నేను, మేయర్ గారు, ప్రభు గారు అందరూ ఉన్నాం. ఆ పిల్లలు ఉన్న వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ ఆ ముఖాల ఆనందాన్ని చూశాను. అక్కడ 33 లక్షలు ఆయన పెట్టింది. కానీ 300 మంది పిల్లలు డైలీ అక్కడి నుంచి ఇక్కడికి 6 కిలోమీటర్లు జనరల్ హాస్పిటల్లో రావడానికి చాలా ఇబ్బంది పడేవాడు. నైట్ డ్యూటీ అయిపోయినాక వాళ్ళు బస్సు ఇస్తుంటే వాళ్ళు చూసిన నాకు చాలా బాగా ఆనందం వేసింది. అలాంటి మంచి కార్యక్రమాల్ని ప్రజలకి అందించడంలో ముందుంటారు ప్రభు గారు. అలాగే యోగా కూడా చిన్నప్పటి నుంచి చేసి కొన్ని వేల మందిని యోగా కూడా క్లాసులు చేశారు. ఎన్టీఆర్ స్టేడియం వాళ్ళు అలా ఉందంటే అప్పుడు మేయర్ గారు శారదా గారు ఉన్నప్పుడు శ్రమదానం అని ప్రభు గారు మిస్సెస్ చిన్నపిల్లలు వాళ్ళ పిల్లలు కూడా ఇద్దరిని తీసుకొని వెళ్ళి నలుగురు కూడా మట్టి మోసేవాళ్ళు అక్కడ. ఇలాంటి వాళ్ళ ఎన్టీఆర్ స్టేడియం అలా ఉంది అంటే ఫస్ట్ పునాదేసింది ప్రభు గారి ఆధ్వర్యంలో టీం అంతా కూడా చేశారు. కాబట్టి వారు ఆరోగ్యాలతో అందరూ కూడా బాగుండాలి. వాళ్ళ ఎంప్లాయీస్ కూడా చాలా ఆనందంగా ఈ రోజున వాళ్ళు చూసినటువంటి ఆప్యాయత అంతా కూడా బాగుంది. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తులసి గ్రూప్ ప్రముఖ వ్యాపారవేత్త, విద్యా ప్రదాత అయినటువంటి శ్రీ తులసి రామచంద్ర ప్రభు గారి జన్మదిన వేడుకలు ఈ రోజున జరుపుకుంటున్నారు. వారి ఆఫీసు అరండలపేట 3వ లైన్లో జరుపుకోవడం జరిగింది. తులసి రామచంద్ర ప్రభు గారికి చెప్పాలంటే మేము చిన్ననాటి నుంచి వింటున్న పేరు తులసి రామచంద్ర ప్రభు గారు. గుంటూరు పట్టణంలో కాపు కమ్యూనిటీలో ప్రముఖమైనటువంటి వ్యక్తి. ఇతని యొక్క సేవా కార్యక్రమాలు చాలా అమోఘమైనటువంటివి. మేము చిన్నప్పుడు కూడా చాలాసార్లు అనుకున్నాం, పిల్లలకి స్కాలర్షిప్లు ఇస్తుంటే ఆ టయాన మాకు చాలా మేము చదువుకునే టయాన్ని కూడా చాలా సంతోషపడేవాళ్ళం. మరి ప్రతి సంవత్సరం స్కాలర్షిప్లు ఇస్తా, అలానే అన్ని రకాలుగా ఆయనటువంటి ప్రజాసేవలో ముందున్నటువంటి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే తులసి రామచంద్ర ప్రభు గారని చెప్పుకోవాలి. మరి ఈ రోజున గవర్నమెంట్ హాస్పిటల్లో 10 కోట్ల రూపాయల వ్యయంతో ఒక బ్లాకు నిర్మాణం జరిపించబోతున్నటువంటి వ్యక్తి. మరి ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితులకి 10 కోట్ల రూపాయలు విరాళం ప్రకటించాలంటే ఎంతో మంచి మనసు ఉంటే కానీ ఆ విధంగా ముందలకి రారు. అటువంటి వ్యక్తి తులసి రామచంద్ర ప్రభు గారు. ఇటువంటి వ్యక్తి ఇటువంటి పుట్టినరోజులు ఇంకా మరెన్నో జరుపుకుంటూ మరి అందరికీ ఈ సేవాభావంలో ఆయన మరి మంచి పేరు సంపాదించుకున్నారు. ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రం మొత్తం తెలిసినటువంటి పేరు తులసి రామచంద్ర ప్రభు గారు. ఆయన నిండు 100 ఏళ్ళు ఇవాళ యోగా
ఇంటర్నేషనల్ డేనే కాకుండా మనకి గుంటూరులో ఒక ప్రముఖ వ్యాపారవేత్త, స్నేహశీలి, ఒక అద్భుతమైన గొప్ప వ్యక్తి అయిన శ్రీ తులసి రామచంద్ర ప్రభు గారి జన్మదినోత్సవం కూడా ఇవాళ. వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వారి సేవా కార్యక్రమాలు చూస్తూ ఈ గుంటూరులో నేను గడిపాను. అయితే గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా నేను గమనించిందంటే క్లోజ్గా వారి వితరణశీల ఎంత గొప్పదంటే, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో సర్వీస్ బ్లాక్ అనే ఒక భవనం గవర్నమెంట్ వివిధ కారణాల వల్ల ఆపేసిన ఆ బిల్డింగ్ని వారు ఎంత అయితే అంత, అంటే అది దాదాపు 10 కోట్లు అవుతుంది, వారు ఎంత అయితే అంత నేను పెట్టుకొని టర్న్కీ ప్రాజెక్ట్ లాగా దాన్ని ఫినిష్ చేసి ఇస్తాను అని చెప్పి వారంతటి వారే స్వయంగా ముందుకొచ్చారు. వారికి ఈ సందర్భంగా సూపరింటెండెంట్గా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి నేను వచ్చాను. వారు నిండు 100 ఏళ్ళు వారి కుటుంబ సభ్యులతో ఆనందంగా మంచిగా జీవితం గడపాలని, వారికి ఆ దేవదేవుడు ఆ శక్తి సామర్థ్యాలు, ఆ ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సర్వీస్ బ్లాక్ ఇచ్చే సందర్భంలోనే నర్సింగ్ స్టూడెంట్స్ వచ్చి గత 13 ఏళ్ళుగా మాకు నర్సింగ్కి కాలేజీకి బస్సే లేదు, మేము అమరావతి రోడ్ నుంచి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరుకి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది అని అడిగినప్పుడు వారు వెంటనే ఈ అవకాశం ఎవరికి ఇవ్వకండి, నేనే ఈ బస్సు. ప్రముఖ వజ్రాభరణాల సంస్థలలో ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ నువా 2.0 కొత్త ప్రొడక్ట్స్ ని ప్రారంభించారు. గుంటూరు నగరం లక్ష్మీపురంలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షోరూంలో నువా 2.0 ప్రోడక్ట్ లాంచ్ కార్యక్రమంలో ప్రముఖ మోడల్స్ జర్నీ అమృత, శ్రీలిఖిత, భార్గవి, తనుశ్రీ, శ్రీనిక, అనసూయ, ఖుషి మరియు స్టోర్ హెడ్ నదీర్, జతిన్, మార్కెటింగ్ మేనేజర్ గోపి, కిరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కొత్త ప్రోడక్ట్స్ పార్టీ వేర్, వెడ్డింగ్ వేర్, ఫ్యామిలీ గెట్ టుగెదర్ లో ఉపయోగించుకునేందుకు ఎంతో చక్కగా ఫ్రెండ్లీ బడ్జెట్ లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ ప్రొడక్ట్స్ లలో భాగంగా ఇయర్ రింగ్స్, ఓవెల్ బ్యాంగిల్స్, నెక్లెస్ తదితర మోడల్స్ అందుబాటులో ఉంటాయని, ప్రతి ఒక్క ప్రోడక్ట్ 28 ఇంటర్నల్ క్వాలిటీ చెక్ చేసి ICA సర్టిఫికేట్ తో ఇవ్వడం జరుగుతుందని వారు తెలిపారు. నమస్కారం. ఈరోజు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నోవా 2.0 ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రోడక్ట్కి స్పెషలైజేషన్ ఏంటంటే, ఇప్పటివరకు నోవా లాంచ్ చేసిన తర్వాత చాలామంది కస్టమర్స్ ద్వారా ఎంతో పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. అలానే కలెక్షన్ కూడా చాలామంది నుంచి చాలా బాగుంది, కంటిన్యూ చేయండి అన్నప్పుడు మనం నోవా 2.0 అనేది సీక్వెల్గా తీసుకురావడం జరిగింది. దీంట్లో కలర్ స్టోన్ కాంబినేషన్ కానీ చాలా ఫ్రెండ్లీ బడ్జెట్లో పార్టీ వేర్ కానీ, అలానే వెడ్డింగ్ వేర్ కానీ, అలానే గ్యాదరింగ్స్లో వెళ్ళినప్పుడు కానీ అలా చాలా డిజైన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇయర్ రింగ్స్ కానీ, పెండెంట్ కానీ, ఓవెల్ బ్యాంగిల్ కానీ, అలా నెక్లెస్ కానీ ప్రతి ఒక్క సెట్ ఆల్మోస్ట్ 2.3 lakhsకి అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క డైమండ్ మనకి IGI సర్టిఫైడ్ చేసిన ప్రోడక్ట్స్ ఉన్నాయి. 28 ఇంటర్నల్ క్వాలిటీ చెక్ చేసిన ప్రోడక్ట్ని మనం ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా మనం సేల్ అందుబాటు జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించవలసిందని కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్, మనకి ఇప్పుడు ఆషాఢం ఆఫర్ తరఫున డైమండ్ పర్చేజ్ చేసే వారికి అప్ టు 30% క్యారెట్ ప్రైస్ మీద ఇవ్వడం జరుగుతుంది. అలానే గోల్డ్ పర్చేజ్ చేసే వారికి కానీ, క్రీషియాన్ గోల్డ్ పర్చేజ్ చేసే వారికి కానీ వేస్టేజ్ మీద ఫ్లాట్ 30% ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ అవకాశాన్ని వినియోగించవలసిందని కోరుతాము. This jewelry, it feels like a wearable art, and it's not just good, it is making me feel special, and that's what I really need. Good evening everyone present here, myself Roshni Jain. So ee roju chaala Malabar collection chaala baagundi, so త్వరగా వచ్చేసేయండి మలబార్ న్యూ కలెక్షన్ కోసం. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు మలబార్లో నోవా జ్యువెలరీ అనేది లాంచ్ చేయబడింది. సో కొత్త కలెక్షన్స్ అనేవి చాలా బాగున్నాయి అన్నమాట. మీరు కనుక మీ వెడ్డింగ్స్ కానీ తొందరలో ఉంటే వచ్చి షాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, ఖుషి హియర్. సో నేను ఈరోజు మలబార్ స్టోర్కి వచ్చాను అండ్ వాళ్ళ కలెక్షన్స్ చాలా బాగున్నాయి. వాళ్ళు రీసెంట్గానే లాంచ్ చేశారు నోవా 2.0. సో మీరు చూడొచ్చు ఎట్లా బాగున్నాయి కలెక్షన్. సో మీరు రాండి, స్టోర్కి విజిట్ చేయండి, అమేజింగ్ కలెక్షన్స్ని మీరు ఇంటికి తీసుకెళ్ళండి. సన్స్వియా, ఈరోజు మేము ఇక్కడ నోవా 2.0 ఈ మలబార్కి రావడం జరిగింది. మంచి కలెక్షన్స్ చాలా యూనిక్ స్టైల్లో ఉన్నాయి. చాలా ట్రెండింగ్ కావాలంటే కనుక ప్రతి ఒక్కళ్ళు వచ్చి విజిట్ చేయండి స్టోర్ని.
గుడ్ ఈవినింగ్ అండి, నా పేరు అమృత. నేనైతే ఇవాళ మలబార్కి వచ్చేసాను. నువా 2.0 అనేది ఇవాళ లాంచ్ చేశారు. చూస్తున్నారు కదా, మేము పెట్టుకుంది జస్ట్ 10% అండి. ఇక్కడ కలెక్షన్ అయితే చాలా హ్యూజ్గా ఉంది. పార్టీ వేర్, వెడ్డింగ్ వేర్, రిసెప్షన్ వేర్, ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ యూనిక్గా ఉన్నాయి. మీరు తప్పకుండా మలబార్ని విజిట్ చేసేసి మంచి మంచి కలెక్షన్స్ని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ అండి. సో ఈరోజు మేమందరం ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే న్యూవా 2.0 అని జ్యువెలరీ అయితే పార్టీ కలెక్షన్ అయితే ఇవాళ లాంచ్ చేశారు మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళు. కలెక్షన్ అయితే హ్యూజ్ కలెక్షన్, చాలా అంటే చాలా బాగుంది. చాలా లేటెస్ట్ కలెక్షన్ తెప్పించారు. అండ్ నేను చాలా జ్యువెలరీ షాప్స్కి అయితే వెళ్ళడం జరిగింది, కానీ ఇంత మంచి కలెక్షన్ అయితే ఇక్కడే చూశాను. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇలాంటి కలెక్షన్స్ మీరు మీ వెడ్డింగ్స్లో వేసుకోవాలి అని అనుకుంటే త్వరగా వచ్చేసేయండి. సో బ్రైడ్స్ అందరికీ మంచి మంచి కలెక్షన్స్ అయితే ఇక్కడ మలబార్లో అయితే వెయిట్ చేస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. నా పేరు పెద్ది రమణారావు, స్వాగత్ డెలైట్ మేనేజింగ్ డైరెక్టర్ని. మరియు మలబార్ గోల్డ్కి విధంగా కస్టమర్ని మలబార్ గోల్డ్ వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా చాలా ఉన్నతంగా చేస్తారు. ఈ డైమండ్స్ని ప్రపంచంలోనే 370 షాపుల్లో ఉంటే మంచి పేరుని కన్నా డైమండ్స్ సెలెక్ట్ చేసుకొని మంచి మోడల్స్ని మన గుంటూరు పట్టణానికి ముందు లాంచ్ చేస్తారు. అంటే ఈ కార్యక్రమం 10 సంవత్సరం చేస్తూ ఉంటారు, కానీ కొత్త కొత్త వెరైటీస్ తోటి రకరకాల మోడల్ తోటి అందరికీ అందుబాటు అయ్యే విధంగా ఈ కార్యక్రమాన్ని మనందరికీ జనం ముందు ఈ ప్రసంగం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.